అలాగే ముందున్న చిరంజీవి గారి యొక్క అభిమానులకి రాబర్టన్న గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ అలాగే 34వ వార్డు ఇన్ఛార్జ్ జనసేన వార్డు ఇన్ఛార్జ్ నాగరాజు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఎందుకంటే అందరి పేర్లు కొంచెం మాకు గుర్తున్నాం, సో లేట్గా అయినా లేటెస్ట్ గా పిలుస్తాం. నాగరాజు గారు హార్ట్లీ వెల్కమ్. అండ్ మా పవన్ కుమార్ గారిని కంటిన్యూ చేయమని. ముందుగా ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ చేసినటువంటి రాబర్టన్న గారికి, చిరు గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఒక యాక్టర్ ఏదైనా చేయగలడు, ఎంత దూరమైన సమాజ సేవ కోసం, దేశ సేవ కోసం చేయగలని నిరూపించిన భారతదేశంలో మొట్టమొదటి యాక్టర్ అయినటువంటి చిరంజీవి గారు మాత్రమే తన యొక్క అభిమానులను రక్తదానాలు అయితే ఉండి, నేత్రదానాలు అయితే ఉండి, అవనదానాలు అయితే ఉండి, ఏదైనా ఒక సినిమా హీరో తలుచుకుంటే దేశ చరిత్రను కూడా మార్చగలడని చెప్పి నిరూపించిన సినీ చరిత్రలో, చలనచిత్ర చరిత్రలో ఇండియా స్థాయిలో నుంచి ఎక్కడికైనా చేసేటువంటి ఏకైక నాయకుడు అది కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. ఆయన ఒక అభిమానులమైనందుకు మేమందరం చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఆయన స్ఫూర్తితో ఈరోజు రక్తదానాలు, నేత్రదానాలు, అవయవదానాలు ఏమంటే ఎక్కడ ఏ విపత్తు జరిగినా, ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా వారందరికీ అది దేశంలో నలుమూల ప్రాంతంలో నుంచి, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయన యొక్క సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్క ఇంటికి పోతున్నాయని చెప్పి మేమందరం గర్వకారంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన చేసిన సేవా కార్యక్రమాలు దేశ చరిత్రలో ఏ ఒక్క హీరో కూడా చేయలేదని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాము. రాబో రోజులలో మా కర్నూలు నియోజకవర్గం మొత్తం జిల్లా అంతటా కూడా ఆయనకు నిండు నూరేళ్ళు, కర్నూలు జిల్లాతో పాటు దేశంలోని ప్రతి ఒక్కరికి ఆయన ఈ యొక్క చలనచిత్ర ద్వారా ఆ అభిమానాలను ఇంకా మరింత ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మెగాస్టార్ చిరంజీవి గారికి